అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఎప్పుడైనా ఏదైనా రీజన్ తోటి మాకు వీడియో కానీ ఉండకపోతే ఏదైనా ఒక అప్డేట్ అయితే డెఫినెట్ గా షార్ట్స్ లో కానీ అండ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 2 days మేము పోస్ట్ చేయలేదు కదా, వీడియోస్ అసలు లేదు యూట్యూబ్ లో. సో దానివల్ల మేము ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇస్తుంటాం. సో ఫర్దర్ గా ఏదన్నా ఏం అప్డేట్ లేదు, ఎక్కడ మాయంగా మేము ఇందులోనే ఉంటాం సోషల్ మీడియాలో. అయితే ఇవాళ మనం చూసే శారీస్ ఏంటంటే, ఫస్ట్ చూసే వెరైటీ మనకి క్రేప్ సిల్క్ శారీస్, దట్టు మంచిగా ఇట్లా ఏమంటారు, ఇది స్టోన్స్ వచ్చినాయి స్కాలప్ తోటి. అండ్ ఫినిషింగ్ కోసం కూడా ఇక్కడ ఒక బ్లాక్ రా సిల్క్ ఉంది కదా, ఇది ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే ఇది ఫాల్ ప్రాపర్ గా పడుతుంది. మనం ఇట్లా పైకి స్టెప్స్ పెట్టుకున్నా ఇట్లా వదిలినా కూడా ప్రాపర్ ప్లేసింగ్ అనేది ఉంటుంది. సో ఫాల్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఉంది. డెఫినెట్ గా హోమ్ వాష్ చేయండి. అండ్ దట్టు అస్సలు ఇంకా మీకు తెలుసు కూడా, స్టిల్ చెప్తున్నా, మెషిన్లో అస్సలు వేయకుండా హోమ్ వాష్ హ్యాపీగా చేసుకొని ఇడకేసుకోవచ్చు. సో బ్రైట్ మెరూన్ కలర్ ఫస్ట్ నేను చూపించే కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా మోనో ఉంటుంది, కాకపోతే చిన్నపాటి వర్క్ ఉంది, అదేంటో చూద్దాం. ప్రైస్ విషయానికి వస్తే 2350. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఏజ్ గ్రూప్ అంటే మేబీ ఒక 50 లోపు అయితే డెఫినెట్గా క్యారీ చేయొచ్చు. సింగిల్ నేను వేసుకున్నా కూడా పెద్దగా ట్రాన్స్పరెంట్ లేదు, యాజ్ యూ కెన్ సీ. సో నేను ఇంకొక దాంట్లో కూడా చూపిస్తున్నా, ఎక్కువ ట్రాన్స్పరెంట్ లేదు. ఈ కలర్ షేడ్ కొంచెం నేవీ బ్లూ అండ్ పర్పుల్ కలిసిన షేడ్, ఎగ్జాక్ట్ అటు పర్పుల్ కాకుండా కొంచెం బ్లూ కలిసిన ఈ షేడ్లో ఇట్లా కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ మాధురి దీక్షిత్ ఒక మూవీలో ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్. సో ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు. అండ్ బ్లౌజ్ ఇది అనమాట. ఈ స్కాలప్ అనేది బ్లౌజ్కి కూడా వస్తుంది. ఇది మనకి ఇట్లా తీసుకోవడానికి. సో ఒక్కోసారి ఆప్షన్ మాస్టర్ని అడిగితే చెప్తాడు, ఎవరైతే ఇట్లా హై నెక్ ఇట్లా వేసుకుని క్యారీ చేస్తామంటే ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు, లేదంటే బ్యాక్ తీసుకోవచ్చు. అది మీరు ప్లాన్ చేసుకునే బట్టి ఉంటుంది. రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు. లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్, త్రూ అవుట్ కట్టుకున్నా. హైట్ అయితే బిందాస్ హైట్, అది కట్ చేయి, మెల్లిగా కట్ చేయి. ఓకే, ఒకసారి హైట్ చూడండి, ప్రాపర్గా పట్టుకున్నా. ఎలా కట్టుకున్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. 45 inches హైట్ ఉండి డార్క్ గ్రీన్, ఇది డార్క్ రామా గ్రీన్. సో అన్నిట్లో అవే వివరాలు కాబట్టి చూపిస్తాను. పళ్ళు స్కాలప్ మనకి హ్యాండ్స్కి వస్తుంది. అండ్ ఇందాక నేను చూపించిన వర్క్ అనేది ప్రతి దానికి ఈ స్టోన్స్ లాగా వస్తుంది. ఒకసారి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ, బ్లూ. అయితే ఇది ఒక్కటి మాత్రం, అవన్నీ 2350 కదా, ఇది 2550. ఎందుకు రీజన్ చెప్తాను. ఈ బ్లాక్ దాంట్లో మాత్రం మనకి అడిషనల్ ఒక చిన్న బెల్ట్ అండ్ బ్లౌజ్ రావడం మనకి వెల్వెట్లో వచ్చింది. సో ఫస్ట్ అయితే ఇది చూసిన తర్వాత బ్లౌజ్ చూపిస్తాను. ఓన్లీ బ్లాక్ మాత్రం ఇట్లా వచ్చింది. సేమ్ అవే డీటెయిల్స్. పళ్ళు, బ్లౌజ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తెలుస్తుందా, వెల్వెట్ పైన సేమ్ అదే వర్క్ మనకి వెల్వెట్ పైన. 2550లో ఇది ఈ ఒక్క పీస్ అవైలబుల్ ఉంది. ఇట్లా ఈ బెల్ట్ కూడా ఇట్లా పెట్టుకోవడానికి వచ్చింది. ఇట్లా ప్రాపర్గా ఇట్లా మంచిగా కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇది ఒకటి 2550. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ చెక్స్ వచ్చిన ఆర్గెన్సా ఫ్యాబ్రిక్. ఇది ఆర్గెన్స్ అనగానే ట్రాన్స్పరెంట్ ఉంటుంది, లేకపోతే జాగ్రత్త ఉంటుంది, అట్లా ఏమి ఉండదు, బాగుంటుంది. ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు. సెల్ఫ్ చెక్స్ అనేది నేను దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇది మనకి వైన్ షేడ్కి దగ్గరగా ఉంది, పర్పుల్ వైన్ షేడ్కి దగ్గరగా ఉంది. మధ్యలో ఈ రుద్రాక్ష బూటీస్ లా కనిపిస్తున్నాయి కదా, జరీ బూటీస్. 2 sides ఈక్వల్ బార్డర్ అండ్ నీట్గా ఒక అటాచ్డ్ లేస్ ఎడ్జ్లో వస్తుంది. పళ్ళు అయితే ఇది ప్రైస్ ఇది వరకు వచ్చేసి 3450 ఉండే. అప్పుడు మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉండే. వెరాస్ ఇది సెల్ఫ్ బ్లౌజ్ అయినప్పటికీ కూడా ఇది క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తూ ఈ చిన్న పోల్కాస్ ఏదైతే ఉందో జరీ పోల్కాస్ కంప్లీట్ బ్లౌజ్ వస్తుంది. ఇట్లాంటి శారీస్ అయితే సోఫార్ మేము చేసిన ఎగ్జిబిషన్స్ అన్నిట్లో కూడా ఈ శారీస్కి చాలా డిమాండ్ ఉంటాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే న్యూ అరైవల్స్లో మనకి ఈ టైప్ వచ్చినాయి, కాంట్రాస్ట్ రాకుండా ఇట్లా వచ్చినాయి. అప్పటికైనా ఇది బాగుంది. 3250 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ కలర్ కాంబినేషన్ తర్వాత నేను పింక్ చూపిస్తున్నా. ట్రాన్స్పరెంట్ ఇందాక చూపించిన అనుకుంటా కదా, ఎక్కువ ఏమి ఉండదు. ఎట్లాగో బ్లౌజ్ మనకు సెల్ఫ్ కలర్ కాబట్టి మీకు ట్రాన్స్పరెంట్ కూడా అనిపించదు. లైట్ వెయిట్ ఉంటాయి శారీస్. కంప్లీట్ పార్టీ వేర్ వాషబుల్ శారీస్. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్, అది కూడా ఒక 4 times 5 times తర్వాత. ఊరికి అట్లా తేయంగానే డ్రై వాష్కి ఇవ్వకండి, దాని టెక్స్చర్ మారుతుంది. సో పింక్ కాంబినేషన్లో ఇట్లా కనిపిస్తుంది. పళ్ళుకి ఎడ్జ్కి అటొకటి ఇటొకటి టాజిల్. బ్లౌజ్కి కూడా మళ్ళీ ఎడ్జ్కి ఈ లేస్ అనేది అటాచ్ లేస్ ఉంది. సో ఈ సెల్ఫ్ కలర్లో ఇది. ఇప్పుడు నేను దాంట్లో హైట్ చూపిస్తున్నాను. మంచి
బ్రైట్ ఎల్లో. సో ఇది వచ్చేసి హైట్ చెక్ అయిపోయింది కదా, 45 inches హైట్ ఉంది. దీనికి వన్స్ ఇన్ వైల్ ఈ శారీస్కి బ్లౌజెస్ వేసుకున్నాక కాంట్రాస్ట్ కావస్తే దీనికి రెడ్, బ్లూ, పర్పుల్ ఏదైనా పేరప్ చేయొచ్చు. నెక్స్ట్ రెడ్, పళ్ళు బ్రీఫ్గా అట్లా వచ్చింది. తర్వాత బ్లౌజ్ అన్నిటికీ కూడా సేమ్ బ్లౌజ్, పోల్కా సెక్షన్ బ్లౌజ్. డార్క్ నేవీ బ్లూ, దీంతో ఎండ్ చేద్దాం. బ్లౌజ్ బ్రైట్ శారీస్ ఉందంటే నాకైతే పండగ, నాకైతే చాలా ఇష్టం బ్రైట్ కలర్ శారీస్. సో ఇవాళ అయితే నేను డెఫినెట్లీ హ్యాపీగా ఉన్నా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వేయి నెక్ కానీ ఎవరైనా ఇట్లా పెట్టుకుందాం, ఈసారి స్టిచ్ చేస్తామంటే డెఫినెట్లీ యూ క్యాన్ గివ్ ఇట్ ఏ ట్రై. నేను ఈ ఒకటే ఉందన్నమాట నాకు వీ నెక్. మళ్ళీ ఇవాళ వేసుకున్నప్పుడు అనిపించింది అరే మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ దాంట్లో ఒకసారి వేసుకోవచ్చని. ఏమి హెస్టేట్ ఏమి అవ్వాల్సిన అవసరం, ఎక్కువ బ్రాడ్ ఉంటుందని. యాక్చువల్గా చూస్తే ఇంకొంచెం బక్కగానే కనిపిస్తుంది ఈ నెక్లో. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఏదన్నా బ్లౌజ్కి. అండ్ ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.